1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ టౌన్ కలవాలి. మీరు డాక్టర్ రిషికేష్ కదా? అవును. డాక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. డాక్టర్ రిషికేష్ వచ్చారు సార్. ఓకే సార్. లేదు సార్, బాగానే ఉన్నారు. ఓకే సార్. డాక్టర్ గారి క్యాబిన్ ఇటువైపు ఉంది. ప్లీజ్ కమ్. థ్యాంక్స్. యూర్ వెల్కమ్. రండి మిస్టర్ రిషికేష్, మీరు సిద్ధంగా ఉన్నారా? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. మేం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మీ అమ్మాయి ఆత్మతో మాట్లాడడానికి. నేను నా కూతుర్ని చూడగలుగుతానా? ప్రాబబ్లీ. శ్వేత, చెప్పు శ్వేత, చెప్పు శ్వేత, చెప్పు. మాట్లాడు శ్వేత, మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. శ్వేత మాట్లాడు శ్వేత, మాట్లాడు శ్వేత, మాట్లాడు శ్వేత, మాట్లాడు శ్వేత. నాకు చాలా భయమేస్తుంది నాన్న. నువ్వు రా నాన్న. శ్వేత, నాకు చాలా భయంగా ఉంది నాన్న. తొందరగా రా నాన్న. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు నాన్న. శ్వేత,
రిషి, నీ మొబైల్ పనిచేయట్లేదు. ఆఫీస్ వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు. తను తిరిగొచ్చింది. ఎవరు? శ్వేత తిరిగొచ్చింది. అవును. అసలు మీరేం మాట్లాడుతున్నారు? అరే, ఏంటి మీరు చెప్తున్నది? అవును మానస, నేను చెప్తున్నది నిజం. నేను తన గొంతు విన్నాను. నేను తనతో మాట్లాడాను. శ్వేత తిరిగొచ్చేసింది. రిషి, రిషి, నాకు కూడా శ్వేత చాలా గుర్తొస్తుంది. కానీ మనం ఏం చేయగలం చెప్పు? శ్వేత చనిపోయింది రిషి. అరే, నిన్ను ఎలా నమ్మించమంటావు? నేను తనతో మాట్లాడాను. చూడు చూడు, తను మనకేం పంపిందో. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పంపించింది? మన అమ్మాయి చనిపోయింది రిషి. తనెలా పంపించగలదు? నేను చూపిస్తానుండు. తనేం పంపిందో నేను చూపిస్తానుండు. ఇది ఎవరు చెయ్యి? నువ్వు గుర్తుపట్టలేదా? ఇది మన శ్వేత చెయ్యి. అసలు నీకేమైంది? దీన్ని నువ్వెక్కడి నుండి తీసుకొచ్చావు? మన శ్వేతనే పంపించింది. అవును, శ్వేతే, మన శ్వేతే. రిషి, చూడు రిషి, శ్వేత చావు నిన్ను షాక్కి గురి చేసినట్టుంది. అందుకే ఇంతవరకు నువ్వు కోలుకోలేకపోతున్నావు. రిషి, మనం ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను నిన్ను ఎలా నమ్మించమంటావు? ఎలా నమ్మించమంటావు? తను మన శ్వేత మన నుంచి దూరం అయ్యాక చాలా బాధపడింది. తను ఇక్కడే దగ్గరలోనే ఉంది. నేను పోయిన వారం తనతో మాట్లాడాను. పోయిన వారమా? ఆ, అంటే నువ్వు ఇంతకు ముందు కూడా? నేను కూడా చాలా భయపడ్డాను. అప్పుడు శ్వేత ఈరోజు తన చెయ్యి పంపించింది. తను చెయ్యి పంపించింది. మన శ్వేత చాలా ఏడుస్తుంది. రిషి, ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడొద్దు రిషి. నాకు చాలా భయం వేస్తుంది. గొప్పదేసి నీకేమీ కాలేదు కదా? తను మనల్ని ఏమాత్రం మర్చిపోలేదు. మళ్ళీ నన్ను పిలుస్తూనే ఉంది. రిషి, ప్లీజ్ రిషి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చనిపోయిన తర్వాత మన అమ్మాయి తన చేతిని ఎలా పంపించగలుగుతుంది? నువ్వు సైంటిస్ట్వి, ఇవన్నీ ఎలా నమ్ముతున్నావు? ఇప్పుడు సైన్సే డిసైడ్ చేస్తుంది ఈ చెయ్యి నా కూతురుదో కాదో. ఎలా? ఇలాంటి పిచ్చి పనులకు సైన్స్ కి సంబంధం ఏంటి? ఏది ఎక్కడా కనిపించదేంటి? మీరు అసలు ఏం వెతుకుతున్నారు? నీకు గుర్తుందా? ఓ సంవత్సరం క్రితం మన అమ్మాయి చేతుల గుర్తులు ఇంకా పాదాల గుర్తులు తీసుకున్నాం. గుర్తుందా? ఇలా అలాగా. వెరీ గుడ్. అవును, గుర్తుంది. కానీ వాడితో ఏమవుతుంది? దాని మీద వేలు ముద్రలున్నాయి. ఫింగర్ ప్రింట్స్. ఆ చేతి మీద? ఈ చేతి మీద. చూడు చూసావా? ఇప్పుడు ఈ వేలిముద్రలు తీసుకుని దానితో మ్యాచ్ చేసి చూస్తాను. కానీ ఇదంతా పోలీసుల పని కదా? వద్దు, పోలీసుల పేరెత్తద్దు.
తను పోలీసులకు ఈ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు వద్దన్నారు? తనే ఎవరైతే నాకు శ్వేతను చూపించాడో అతనే. కానీ ఆ పుస్తకం ఎక్కడుంది? నేను శ్వేత వేలుముద్రలు తీసుకున్నది. ఎక్కడ పెట్టావు దాన్ని? ఎక్కడ పెట్టావో ఏంటో. గుర్తొచ్చింది. ఆ రోజు మనం శ్వేతను వీడియో తీసాం. తను ఇల్లంతా పరిగెత్తుతున్నప్పుడు నీకు గుర్తొచ్చిందా? ఇదిగో ఆ సీడీ. ఇప్పుడే చూద్దాం. నాకు కావాల్సింది ఇదే. చూసావా నువ్వు? ఈ సీడీలో శ్వేత ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ సీడీలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆ చేతి వేళ్ల ప్రింట్స్ మ్యాచ్ చేసి చూస్తాను. నా భార్య నా బుర్ర పనిచేయట్లేదని అనుకుంటుంది. ఒకవేళ ఈ చేతివేళ్ల ప్రింట్స్ నా కూతురి చేతివేళ్ల ప్రింట్స్తో మ్యాచ్ అయితే తనకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నా భార్య కూడా ఒప్పుకొని తీరుతుంది. శ్వేత తిరిగి వచ్చేస్తుంది. డాక్టర్ గారు, మీరు లోపలేం చేస్తున్నారు? అది నేను ప్లూటోనియం ప్రాసెస్ సంబంధించి కొత్త రిపోర్ట్ చదువుతున్నాను. ప్లూటోనియం? ఈ బాక్స్లో ఏముంది? ప్లూటోనియమా? నా ప్రాజెక్ట్ టాప్ సీక్రెట్ డాక్టర్ రేవతి. అందరికీ తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టాప్ సీక్రెట్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్. మీకు తెలుసు కదా నేనిక్కడికి ఎందుకొచ్చానో. నేను ఎవరినైనా ఏదైనా అడగగలను. ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? నేను చూపించనని చెప్పాను కదా. చూడు, నేను నిన్ను చాలా రోజులుగా వాచ్ చేస్తున్నాను. నువ్వేదో తప్పుడు పని చేస్తున్నట్టున్నావు. ఒక్కసారి నేను నీకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాస్తే నీ జీవితం నాశనమైపోతుంది. ఆ బాక్స్లో ఏముందో చూపించు. నేను సైంటిస్ట్ని. నాతో ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. అర్థమైందా నీకు? నువ్వేం చేస్తున్నావో అందరికీ చెబుతాను. నన్ను ఇలా బెదిరించాలని ప్రయత్నించొద్దు డాక్టర్ రేవతి. లేదంటే లేదంటే ఏంటి? కొన్ని నెలల క్రితం మా అమ్మాయి చనిపోయింది. తను చనిపోయాక నేను నన్ను ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ రిషి తనని మర్చిపోలేదు. తను చాలా టెన్షన్గా ఉంటాడు. మేడం ప్లీజ్, మేము అర్థం చేసుకోగలం. తను పునర్జన్మకు సంబంధించిన పుస్తకాలు చదువుతుండేవాడు. అలాంటి విషయాలే మాట్లాడుతుండేవాడు. ఈరోజు ఏకంగా ఏమైంది? ఈరోజు తను ఎక్కడి నుంచో ఓ చెయ్యిని తీసుకొచ్చాడు. వ్యాక్స్తో తయారు చేసిన చెయ్యి. వ్యాక్స్తోనా? అవును. అతనేమంటున్నాడంటే అది మన అమ్మాయి చేయదంటున్నాడు. మన అమ్మాయి పంపించిందంటున్నాడు. ఆ చెయ్యి మీకు ఎవరిచ్చారు? తను సరిగ్గా చెప్పడం లేదు. కానీ ఏమంటున్నాడంటే ఆ చేతి మీద ఉన్న ఆ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ మా అమ్మాయివే అంటున్నాడు.
మీ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ చెయ్యి ఇచ్చిందని చెప్పారా? అవును. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మీ అమ్మాయివేనా? అవును. ఓకే, ఆ సంగతి ఎలా తెలిసింది? మేం మా అమ్మాయిని ఓ వీడియో తీసాం. మాకు అందులో దొరికిన మా మా అమ్మాయి చేతి వేళ్ల ముద్రలున్నాయి. ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్కడున్నారు? తను ఆఫీస్కెళ్లారు. న్యూక్లియర్ ల్యాబ్. న్యూక్లియర్ ల్యాబా? అవును. అక్కడ ఆటం బాంబ్ రీసెర్చ్ చేస్తారు కదా? అవును, నా భర్త ఆ పని చేస్తారు. ఇదేదో శత్రువుల ప్లాన్లా అనిపిస్తుంది. ఆ చెయ్యెక్కడుంది? తనతో తీసుకెళ్లాడు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయడానికి. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. వాట్? సెంట్రల్ న్యూక్లియర్ ల్యాబొరేటరీలో మర్డర్ జరిగిందా? యాసిడ్తోనా? మళ్ళీ అదే. ఓ మై గాడ్, ఈ దారుణాన్ని చూడలేకపోతున్నాం. చూడు, ఈరోజు నిన్ను శవాన్ని చూడమని చెప్పాను. శవం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సార్, డాక్టర్ రేవతిని ఢిల్లీ నుంచి పంపించారు. అవునా? ఎందుకు? ఈ ల్యాబ్లోకి ఎవరో శత్రువుల ఏజెంట్ ఎంటర్ అయ్యాడని తెలిసింది. ఆ వివరాలు తెలుసుకోవడానికే తనొచ్చింది. సార్, యాసిడ్ చాలా ఎక్కువ పోసినట్టున్నారు. ఫేసు లోపలి వరకు బాగా కాలిపోయింది. యాసిడ్ పోసి హత్య చేశారా? దీని వెనకేదో రహస్యం ఉండటం చూసాం. బుల్లెట్ తగిలితే మనిషి చావడానికి 10 నిమిషాలు పడుతుంది, కానీ యాసిడ్తో కాలు చనిపోవడం అంటే చాలా టైం పడుతుంది. ఒకవేళ యాసిడ్ వల్లే చనిపోయిందనుకుంటే ల్యాబ్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఒక్కరికి కూడా అరుపులు వినపడలేదా? అభిజిత్, డాక్టర్ రేవతిని హంతకుడు ముందుగానే చంపి ఆ తర్వాత తన మీద యాసిడ్ పోశాడు. కానీ సార్, ఈ ల్యాబ్కి చాలా సెక్యూరిటీ ఉంది సార్. బయట వాళ్ళు ఈ పని చేసే ఛాన్సే లేదు సార్. ఖచ్చితంగా ల్యాబ్లో ఉన్న వాళ్ళే ఈ హత్య చేసుంటారు. సార్, ఆ, సార్, ఓ గంట క్రితం నేను ఇక్కడ వచ్చేసరికి డాక్టర్ రేవతి ఇంకా రిషికేష్ దేని గురించో వాదన పడుతూ కనిపించారు. తర్వాత ఏమైంది? నన్ను చూడగానే డాక్టర్ రిషికేష్ పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తనని ఎవరూ చూడలేదు. డాక్టర్ రిషికేష్ అంటే అతనే కదా అతని భార్య మన బ్యూరోకి వచ్చింది? ఎస్ సార్, అతనే. అవును సార్, అతని వైఫ్ కూడా చెప్పిందిగా ఇతని మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడని. కంట్రోల్ తప్పిన వ్యక్తే ఇంత దారుణంగా హత్య చేయగలడు సార్. మీరు మళ్ళీ వచ్చారా? మంచి పని చేశారు. నాకు తెలుసు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరని. మీరు చెప్తున్నది కరెక్ట్. ఆ చెయ్యి నా కూతురుదే. తనకు ఎంత బాధ అనిపించిందో ఏమో. డాక్టర్ రిషికేష్, మా వల్ల అయిందంతా మేం చేశాం. నీ కూతురు మళ్ళీ మాతో మాట్లాడింది. ఏంటి? ఏం చెప్పింది తనేం చెప్పింది? తను నిన్ను కలవాలనుకుంటుంది. అక్కడ తను ఒంటరిగా ఉండలేకపోతుందట. అయితే నన్ను కూడా అక్కడికే పంపేయండి. నేను నా కూతురు కలవాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికా? ఆ, ప్లీజ్, నా కూతుర్ని నాకు కల్పించండి. తన కోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా. మీరు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారా? అవును, ఏదైనా. చూడు, నేను చెక్ చేశాను. ఆ చేతివేళ్ల ముద్రలు మన అమ్మాయివే. ఏంటి? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా? అవును. ఇంక నాతో పాటు పద. ఎక్కడికి? శ్వేతను కలవటానికి. టౌన్ నాకు ప్రామిస్ చేశాడు. ఈ రోజు తను మన శ్వేతను మనకు కల్పిస్తానన్నాడు. పద.
రిషి నువ్వు ఒక సైంటిస్ట్ అయ్యుండి పునర్జన్మలను నమ్ముతున్నావా? వాళ్ళెవరో గానీ నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. తను మనకు హెల్ప్ చేస్తున్నాడు, మన అమ్మాయిని మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నువ్వు తను నన్ను పిచ్చోడిని చేస్తున్నాడంటావా? అరే, నీ కోట్ ఎలా కాలిపోయింది? ఇదా, ల్యాబ్లో ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది. పొరపాటున యాసిడ్ పడింది. యాసిడ్? సెంట్రల్ న్యూక్లియర్ ల్యాబొరేటరీలో మర్డర్ జరిగిందా? నేను ఫ్రెష్ అయ్యేస్తాను. రిషి, ఒక్క నిమిషం. రిషి, ఈ రోజు మీ ల్యాబ్లో ఏమైందో నీకు తెలుసా? ఏమైంది? ఏం లేదు, నువ్విక వెళ్ళు. మీరు ఈ టైంలో? రిషికేష్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు, కానీ విషయం ఏంటి? తన ల్యాబ్లో ఓ మర్డర్ జరిగిందని మీకు తెలుసు కదా? అవును. చూస్తుంటే ఈ మర్డర్ మీ వారే చేసినట్టున్నారా? యాసిడ్ పోసి మరీ దారుణంగా చంపారా? బహుశా మీరే చెప్పినట్టున్నారు. ఏమైంది? అది రిషి ల్యాబ్ కోట్. యాసిడ్ వల్ల అది కూడా కాలిపోయింది. కాలిపోయిందా? అతను ఎక్కడున్నాడు? కాస్త పిలవండి. రిషి, రిషి నిన్నెవరో కలవడానికి వచ్చారు. రిషి! ఏమైంది? ఏమైంది? అది రిషి ఇక్కడ లేడు. తను ఎక్కడికి వెళ్ళాడో ఏమో. పారిపోయాడు. సార్, చూస్తుంటే హంతకుడు ఇతనే అయినట్టుంది. మా సార్ వెళ్ళిపోయారు సార్. లోపల ఎవరూ లేరు. పారిపోయాడా? ఎప్పుడు? నిన్ననా? ఓసారి డోర్ ఓపెన్ చేయి, లోపలేమిందో చూద్దాం. త్వరగా కానీ. ఓకే సార్. పారిపోయాడంట. ఎంత త్వరగా ఆఫీసుని ఖాళీ చేసి ఎందుకు పారిపోయినట్ట? అదే కదా. ఈ ఫర్నిచర్ ఎందుకు వదిలేశారు? ఇవన్నీ ఆఫీస్తో పాటే కిరాయికి దొరుకుతాయి సార్. వాళ్ళంతా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు సార్. నిన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ సామాను ఒక టెంపో కూడా నిండలేదు సార్. నువ్వు ఇక్కడ వాచ్మెన్ కదా, నీకు తెలీదా? తెలీదు సార్, నేను ఎప్పుడు లోపలికి రాలేదు సార్. ఏదైనా అడ్రస్, ఫోన్ నంబర్ లాంటి వివరాలు ఏది వదిలిపెట్టలేదు సార్. మనం ఇక్కడికి వస్తామని తెలిసి వాళ్ళు నిన్న రాత్రే ఇక్కడి నుంచి పారిపోయారు సార్. నాకు తెలిసి ఈ ఆఫీస్ కేవలం డాక్టర్ రిషికేష్ని ఇరికించడానికే ఓపెన్ చేస్తుంటారు. రిషికేష్ ఇరుక్కోగానే పని పూర్తయింది, ఆఫీస్ క్లోజ్ చేశారు. కానీ వాడు ఎంత దూరం వెళ్ళినా సిఐడి నుండి తప్పించుకోలేడు. ఎక్కడికి వెళ్తారో అది చూద్దాం. దేవిశ్రీ, డాక్టర్ రేవా కంప్యూటర్ను ఒకసారి చెక్ చేయి. ఎవరికీ తెలియని సీక్రెట్ ని తన కంప్యూటర్లో ఫీడ్ చేశాడేమో, వెళ్ళి చూడు. చూడండి సార్, ఈ కంప్యూటర్లో దేశానికి సంబంధించిన ముఖ్యమైన సీక్రెట్లు ఉన్నాయి. ఒకవేళ మీరు దాన్ని చూస్తే మేము ఢిల్లీ వాళ్ళకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ వాళ్లకు నేను సమాధానం చెప్తాను. నేనే ఆ కంప్యూటర్ని ఓపెన్ చేసింది అని చెప్తాను. అర్థమైందా? దేశద్రోహుల్ని పట్టుకోవడానికి నేను ఏం చేయడానికనే సిద్ధమే. మీరు ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయితే అలాగే కానివ్వండి. అభిజిత్, ల్యాబ్ మొత్తం చెక్ చేయండి. డాక్టర్ రిషికేష్ కంప్యూటర్ని కూడా జాగ్రత్తగా చెక్ చేయండి. సరే రండి, ఒకసారి చెక్ చేయాలి. ఓ మై గాడ్ సార్, ఇలా చూడండి. డాక్టర్ రేవతి ఒక లెటర్ రాశారు. డాక్టర్ రిషికేష్ ఇక్కడున్న న్యూక్లియర్ బాంబ్ సీక్రెట్స్ దొంగలించి విదేశీ ఏజెంట్లకు పంపిస్తున్నారని రాశారు సార్. ఇందుకే డాక్టర్ రేవతి చనిపోయింది. డాక్టర్ రిషికేష్ రేవతిని చంపింది కూడా ఇందుకేనన్నమాట. వివేక్, డ్రాస్ అన్ని చెక్ చేయి, ఏమైనా దొరుకుతుందేమో చూడు. ఓకే సార్. మై గాడ్, అంటే దీని అర్థం రిషికేష్ గురించి డాక్టర్ రేవతికి అంతా తెలిసిపోయిందన్నమాట. చూడు, ఈ పేపర్లో అంతా రాసుంది. డాక్టర్ రిషికేష్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చింది,
ఈ ఆఫీసు నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళింది? అంటే దీని అర్థం డాక్టర్ రేవతి ఈ రిషికేష్ మీద నిఘా పెట్టినట్టుగా ఉంది. రండి సార్, ఇది రిషికేష్ క్యాబిన్. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్డ్, కానీ న్యూక్లియర్ ల్యాబ్లో వీటితో పనేంటి? మనం ఎంక్వైరీ చేసినప్పుడు అతని భార్య తన కూతురు ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పిందిగా. అతని కూతురు ఫింగర్ ప్రింట్స్ ఆ లేడీ డాక్టర్తో మ్యాచ్ అయ్యేంటి? చాలా విచిత్రంగా ఉంది. అంటే ఈ చెయ్యి లేడీ డాక్టర్దా? లేదు, నేను ఈ పునర్జన్మ గురించి అస్సలు నమ్మను. ఆత్మ ఎక్కడైనా తన చేయి పంపిస్తుందా చెప్పు? డాక్టర్ ఋషికేష్ ఇండియాలోనే గొప్ప న్యూక్లియర్ బాంబ్ సైంటిస్ట్. ఒకవేళ ఈ చెయ్యి తన అమ్మాయిదంటే అది నిజమే. మీరు సైంటిస్ట్ అయ్యింది శాడిస్ట్లా మాట్లాడుతున్నారేంటి? డాక్టర్ ఋషికేష్ నాకన్నా పెద్ద సైంటిస్ట్. దేవుడి ముందు సైన్స్ పప్పులు ఉడకవు. ఈరోజు మీరు ఒక డూప్లికేట్ చేయి తయారు చేయాలనుకుంటే చేయగలరా చెప్పండి? లేదు, నేను తయారు చేయగలుగుతాను. మరి ఆత్మలు ఎలా తయారు చేయగలవు? ఈ ఆత్మలు అతనికి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి? ఎవరికి తెలుసు? డాక్టర్ రిషికేష్ పూర్తిగా ఇరుక్కున్నాడు. మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ ఎవరికో అమ్ముతున్నాడు. అతను ఓ హత్య కూడా చేశాడు. అతని ఇంటికి వెళ్లి జాగ్రత్తగా సెర్చ్ చేయండి. ఈ సీక్రెట్స్ ని అతను ఎవరికి అమ్ముతున్నాడో తెలుసుకోండి. రూమంతా చీకటిగా చేసేశారేమో. 4 దిక్కుల బ్లాక్ కలర్ క్లాత్ తో శూన్యంలోంచి చేతిని తీస్తున్నట్టుగా నటించి రిషికేష్ ని ఇరికించుంటారు. నేను రిషికేష్ కు చాలాసార్లు చెప్పాను, మా అమ్మాయి చనిపోయిందని, తను తన చేతిని ఎలా పంపగలుగుతుందని. కాని తనేమన్నాడంటే ఈ వేలి ముద్రలన్నీ శ్వేతవి అన్నాడు. అవును సార్. సార్, ఆ చెయ్యి వేరే అమ్మాయిదని మనం అనుకున్న మంత్రతంత్రాలతో తయారు చేసిన ఆ ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా వాళ్ళ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్తో ఎలా మ్యాచ్ అవుతాయి సార్? అంటే నకిలీ చేతి మీద ఒరిజినల్ ఫింగర్ ప్రింట్స్. అభిజిత్, ఇలా కూడా జరిగుండొచ్చు కదా. వాళ్ళు ఏదో విధంగా ఎక్కడ్నుంచో అసలు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆ తర్వాత నకిలీ చేతి మీద వాటిని జాగ్రత్తగా అంటించి ఉంటారు. ఐఎమ్ సారీ మేడం, మిమ్మల్ని ఈ విషయాన్ని అడగక తప్పట్లేదు. అది మీ అమ్మాయి మరణం ఎప్పుడు సంభవించిందో మీరు చెప్పగలరా? సుమారు 6 నెలల క్రితం క్యాన్సర్ మూలంగా. 6 నెలల క్రితం క్యాన్సర్తో? అంటే దీని అర్థం వాళ్ళు 6 నెలల కంటే ముందే శ్వేత వేలిముద్రలు తీసుకొనుంటారు. కానీ సార్, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు తీసుకుని ఉంటారు? వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు బహుశా శ్వేత స్పృహలో లేదనుకుంటా. ఓకే, మీ అమ్మాయి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో చేయించారు? లేదు, శ్వేతకు హాస్పిటల్ అంటే చాలా భయం. అందుకే ట్రీట్మెంట్లో ఎక్కువ భాగం ఇంట్లోనే జరిగింది. నర్స్ ఇక్కడే ఉండేది, డాక్టర్ కూడా ఇక్కడికే వచ్చేవారు. మరైతే శ్వేతను కలవడానికి చాలా మంది మీ ఇంటికి వస్తుండేవాళ్ళనుకుంటాను. అవును, అందరూ వస్తుండేవారు. తన ఫ్రెండ్స్, టీచర్స్, రిషి ఆఫీస్ వాళ్ళు, నైబర్స్ అందరూ వచ్చేవాళ్ళు. సార్, ఇంతమంది చూడటానికి వచ్చేవారు అంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నట్టున్నారు. మీ అమ్మాయితో ఎక్కువసేపు ఎవరు స్పెండ్ చేసేవారు? నాకంతగా గుర్తుకులేదు, కానీ అది శ్వేత దగ్గర ఓ డైరీ ఉండేది. ఎవరెవరైతే తనని కలవడానికి వచ్చేవారో శ్వేత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసుకునేది. చాలా మంది ఒకటే మాట అనేవాళ్ళు, అది దేవుడు శ్వేతని తొందరగా తీసుకెళ్లాడు అని. ఆ డైరీ మీ దగ్గర ఇంకా ఉందా? సార్, ఇలా చూడండి, డ్రాయింగ్స్ ఎంత బాగున్నాయో. పిల్లలు సాక్షాత్తు దేవుడి రూపాలు, అందుకే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు చాలా టాలెంటెడ్గా ఉంటారు సార్, అచ్చో నాలాగా. మీరంత టాలెంటెడా సార్? నాకు ఇంతవరకు తెలియనే లేదే. ఎస్, చిన్నప్పుడు నేను చాలా షార్ప్గా ఉండేవాణ్ణి. కేవలం చదువుల్లో మాత్రమే కాదు, ఆటలు, పాటలు ఇలా అన్నిట్లో కూడా నేను చాలా హుషారుగా ఉండేవాణ్ణి. ఇలా ఏ రంగంలోనైనా నేనే ఫస్ట్ వచ్చేవాణ్ణి. అరేవా, స్టోరీ చాలా బాగుంది. మీ టాలెంటెడే నమ్మేలాగానే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే అసలైన నిజం. ఆ తర్వాత మీ ఇష్టం. ఒక్క నిమిషం దేవిశ్రీ, ఒకసారి పేజీ వెనక్కి తిప్పు.
ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూశాను సార్. ఎక్కడ? అక్కడే న్యూక్లియర్ ల్యాబ్లో మనకు లెటర్ దొరికిందే, డాక్టర్ రేవతి కంప్యూటర్ దగ్గర. అక్కడే చూశాను సార్. ఏది ఆ పేపర్ ఓసారి చూపించు. ఇదిగో సార్. ఎస్, గుడ్ వర్క్ వివేక్, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్. ఈ రెండు హ్యాండ్ రైటింగ్లు ఒకే వ్యక్తివి. ఒకే వ్యక్తి ఈ రెండింటిని రాశాడు. అంటే ఈ డైరీలో రాసింది డాక్టర్ రేవానేమో. కానీ సార్, ఆమె ఇక్కడికి వచ్చి వారమే అయింది. మరి డైరీ ఏమో 6 months బ్యాక్ది. అది కూడా నిజమే. 6 నెలల క్రితమే డాక్టర్ రేవతి ఈ డైరీలో ఎలా రాయగలుగుతుంది? వివేక్, ఢిల్లీ న్యూక్లియర్ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళను డాక్టర్ రేవతికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ను త్వరగా పంపించమని చెప్పు. సార్. లేదు, ఈ రెండు హ్యాండ్ రైటింగ్లు డాక్టర్ రేవతి హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవ్వట్లేదు. ఈ డైరీ లెటరు డాక్టర్ రేవతి రాసినవి కావు. అంటే దీని అర్థం ఆ శవం డాక్టర్ రేవతి కాదు. లేదు సార్, ఈ శవం డాక్టర్ రేవతిదే. డాక్టర్ సారిక, మీకెలా తెలిసింది ఈ శవం డాక్టర్ రేవతిదేనని? సార్, ఇది న్యూక్లియర్ బాంబుకు సంబంధించింది. ఎప్పుడైనా ఓ కొత్త సైంటిస్ట్ అక్కడికొస్తే తన డిఎన్ఏది ఓ శాంపిల్ ముందే తీసుకుని భద్రపరుస్తారు. ఆ శాంపిల్ ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చింది. అయితే తన డిఎన్ఏ శాంపిల్ అంతా చెక్ చేశారా? ఎస్ సార్. దాని నుండే మాకు తెలిసింది ఈ శవం డాక్టర్ రేవతిదే అని. కానీ సార్, ఈ అమ్మాయి ఈ మధ్యనేగా ల్యాబ్లో జాయిన్ అయింది. పైగా మనకి ల్యాబ్లో దొరికిన హ్యాండ్ రైటింగ్ కూడా వేరెవరిదో, ఈవిడిది కాదు. సార్, ఏ అమ్మాయి అయితే డాక్టర్ రిషికేష్ను బెదిరించిందో ల్యాబ్లో, ఆ అమ్మాయి 6 నెలల క్రితం డాక్టర్ రిషికేష్ ఇంటికెళ్ళింది. అక్కడ తను రిషికేష్ కూతుర్ని కలిసి తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇక వెళుతూ వెళుతూ ఆ అమ్మాయి డైరీలో ఏం రాసిందేంటో మనము చదివాంగా. ఇప్పుడో విషయం క్లియర్ అయింది. అసలు డాక్టర్ రేవతి ల్యాబ్కు రానేలేదని. సో తను ల్యాబ్లోకి రాకపోతే తను ఎలా హత్య చేసుంటారు? బహుశా హత్య ముందే చేసుంటారు. అవును సార్, ఈ శవం చాలా పాతది. అంటే ఈవిడ ప్లేస్లో ఇంకెవరో డాక్టర్ రేవాగా మారి ఆ ల్యాబ్లోకి వెళ్ళారు. అవును, ఆ అమ్మాయి ఓ టెర్రరిస్ట్. ఆ గ్యాంగ్ వాళ్ళతో చేతులు కలిపింది. అయితే ఆ నకిలీ చైని తనే చేసినట్టుంది సార్. ఓ శవాన్ని తీసుకుని న్యూక్లియర్ ల్యాబ్కి రావడం అంత ఈజీ ఏం కాదు. ఖచ్చితంగా ఎవరికో సంబంధం ఉండుంటుంది. వాళ్ళే ఆ నకిలీ డాక్టర్ రేవత్కి హెల్ప్ చేసుంటారు. తనని వెతికి పట్టుకోండి. ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారు? 6 సైంటిస్టులు ఇంకా ల్యాబ్లోనే ఉన్నారు సార్. 5 అయితే పనిలో ఉన్నారు సార్. ఇంకాసేపట్లో బయటకు వస్తారు. అదిగో ఆ పింక్ షర్ట్ అతనేమో కామేష్, తన పక్కన ఉన్నాడు పేరు నితిన్. ఆ ఇద్దరు ఒకే రేడియేషన్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకే బిల్డింగ్లో ఉంటారు. వివేక్, నువ్వు పని చెయ్యి, వీళ్ళని ఫాలో చెయ్యి. ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చూడు. అదిగో సురేష్ కూడా వస్తున్నాడు. దేవిశ్రీ, ఆ బ్లూ షర్ట్ క్యాండిడేట్ ఒక అతను వస్తున్నాడు కదా, అతన్ని గమనించు. ఓకే, ఇంకా 3 మిగిలి ఉన్నారు. జోసఫ్, 2 వస్తున్నారు. నేను వీళ్ళని ఫాలో అవుతాను. ఆ మిగిలిన ఒక్కడి సంగతి నువ్వు చూసుకో. పెట్రో 978 పాస్వర్డ్ కూడా ఇచ్చేశాడు. ఎస్, ఇక మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను.
ఏం చేస్తున్నావు నువ్వు? డాక్టర్ రిషి ఆఫీస్లో నీకేం పని? అది నేను ఆ పాస్వర్డ్ నీకెలా తెలిసింది? డాక్టర్ రిషికేష్ నాకు స్వయంగా ఇచ్చాడు సార్. అవునా? డాక్టర్ రిషి తన పాస్వర్డ్ నీకిచ్చి నువ్వు సీక్రెట్గా కంప్యూటర్లో నుండి ఈ ఫైల్ దొంగిలించామని నీకు చెప్పాడా? చాలా విచిత్రంగా ఉంది. నేను కూడా అతన్ని కలవాలి. ఎక్కడున్నాడు? సార్ తను ఇప్పుడు మిస్టర్ ట్రౌ. అదేంటంటే తను ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడేదో చెప్పబోయా? నేను నిజం చెప్తున్నాను సార్. ఏం పర్లేదులే, నీ చేత నిజం చెప్పించే బాధ్యత నాది. సార్ పద. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ అరే రే, ఎవరక్కడ? పని మొత్తం పూర్తయింది. ఆటం బాంబుకు సంబంధించిన మొత్తం సీక్రెట్స్ మన చేతికొచ్చినట్టే. ఇక మన చేతిలో ఆటం బాంబు ఉన్నట్టే అనుకో. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాళ్ళంతా నా ప్లాన్ నాశనం చేసేలా ఉన్నారు. డాక్టర్ రిషి, మీరు మీ పని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయండి. శ్వేతను కలవాల్సిన టైం అవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. కానివ్వండి. అంతా తారుమారైంది. ఏం జరిగిందో తెలియట్లేదు. అరే చూప్, నీకేం చెప్పాను? నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నేను ముందే చెప్పాను, కానీ వీడు నా మాట వింటే కదా. ఇప్పుడు చూడు, వీడు మూలంగా మన ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. సార్ ఏదైనా ప్లాన్ వేసి మనందరినీ రక్షించండి సార్. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? ఆ సిఐడి ఏసీపీ ప్రద్యుమన్ నా వెంట పడ్డాడు. ఏసీపీ ప్రద్యుమన్? అవును, ఒక్కసారి టార్గెట్ చేశాడంటే వదిలిపెట్టాడు. అరే చెప్, ఏసీపీ ప్రద్యుమన్ ఇక్కడికి వచ్చేలా చేసింది ఎవరా? నువ్వేరా? నువ్వే? లేదు లేదు, నేను ఇక్కడికి చాలా జాగ్రత్తగా వచ్చాను. అరే అరే, ఈ పొగంతా ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కొన్నిసార్లు శబ్దాలు, కొన్నిసార్లు ఈ పొగ. లేదు, నన్ను గుర్తుపట్టలేదా? ఇది నా స్టైల్ కదా. నన్నెవరు కాపీ చేస్తున్నారు? ఇది కాపీ కాదు, ఇదే ఒరిజినల్. నేనిప్పుడు ఎలా చెబితే నువ్వు అలా చేయాలి. ఈ చెవులు పట్టుకో, చెవులు పట్టుకో. ఏయ్, నేను పట్టుకోను. సిఐడి వాళ్ళకు సరెండర్ అయిపో. నో, నేను సరెండర్ అవను. నేను నిన్నేం చేస్తానో చూడు. పరిస్థితి మారిపోయినట్టుంది. పారిపోండి, 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 పారిపోండిరా, పారిపోండి. సిఐడి వాళ్ళ చేతికి దొరికితే నా పని అయిపోయినట్టే. కామ్గా పారిపోవాలి. వీళ్ళందరూ నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోతున్నారు. ఆగు, అందరినీ వదిలేసి ఒంటరిగా ఎక్కడికి పారిపోతున్నావు? మంచి పిల్లలు అల్లరి చేయకూడదు. అది తను నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. నా కూతుర్ని నాకు చూపిస్తానన్నాడు. వీడసలు ఏమీ చేయలేడు. వీడేమన్నా దేవుడా చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావడానికి? న్యూక్లియర్ బాంబు కోసం నీ దగ్గర చేరి మంత్రాలతో ఇంతకాలం నిన్ను మాయ చేశాడు. అయ్యో దేవుడా, దేవుడా, అసలు నేనేం చేశాను? కానీ నేను న్యూక్లియర్ బాంబు తయారు చేసే సీక్రెట్ ఎప్పటికీ చెప్పను. కానీ మా పాప స్వరం అదెక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ రిషికేష్, అదంతా మాయా, అబద్ధం. అదంతా నకిలీనే. ఎవరితోనో అచ్చం మీ అమ్మాయి శ్వేతలాగా మాట్లాడించారు. డాక్టర్ రిషికేష్, కళ్ళు తెరువు. నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి. మన దేశాన్ని రక్షించాలి. నీలాంటి సైంటిస్టుల అవసరం మన దేశానికి ఎంతో ఉంది. వీళ్ళు తీసుకెళ్ళండి. నాకేం తెలీదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.